అందరికీ నమస్తే. కరువొచ్చిందా అన్నట్టుగా అనిపిస్తుంది ప్రస్తుతం వాతావరణం. ఎందుకంటే మనకు జూన్ ఫస్ట్ వీక్ నుంచి వానలు పడాలి. జూన్ ఫస్ట్ వీక్ నుంచే మొత్తం మనకు జూన్ ఫస్ట్ వీక్‌లోనే ఋతుపవనాలు వస్తాయి. ఋతుపవనాలు రావడంతోనే చిన్నగా ముసురు స్టార్ట్ అయ్యి వాన మనకు మృగశిర కార్తె అప్పుడే వానలు స్టార్ట్ అవుతాయి. మనకందరికీ తెలుసు కదా! ఆ రోజు ఖచ్చితంగా ముసురు ఉంటదనేది ఒకటుంది మనకు. కానీ ఇప్పటిదాకా వాన ఏడ చక్కగా పడలేదు. ఎక్కడ ముసురు పడలేదు. పడ్డకాడ దనదన పడుతుంది. మళ్ళీ ఒక 3, 4 రోజులు తెరిపిస్తుంది. దీంతోన అగ్రికల్చర్ మీద తీవ్రమైన ఎఫెక్ట్ కనిపిస్తుంది. కృష్ణా ప్రాజెక్టుల్లో చాలా వరకు అన్ని డెడ్ స్టోరేజ్‌లో ఉన్నాయి. రిజర్వాయర్స్ మొత్తం కూడా. మనకు శ్రీశైలము, ఇటు నాగార్జున సాగర్, ఆ పైన ఉన్న కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా లాస్ట్ డెడ్ స్టోరేజ్‌కి వచ్చినాయి. ఫస్ట్ వానలు పడితే కర్ణాటకలో వానలు పడితే అక్కడ కనీసం మన రిజర్వాయర్స్ మన దగ్గర ఉన్న ప్రాజెక్టులను నిండితే అవి మనకు వరి పంటకో దానికో దీనికో వనుకొస్తాయి. రైతులంతా కూడా వరి నారులు వేసుకున్నారు. అవి నాటుదామనంటే నీళ్లు లేవు. బోర్లు ఉన్న వాళ్ళు కొంత బోర్ల కింద 10 ఎకరాల లేకపోతే 4 ఎకరాల వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళు, 4 ఎకరాల వరి వేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ బోర్ కెపాసిటీని బట్టి 2 ఎకరాలకో 3 ఎకరాలకో ఎక్కడో దగ్గర లిమిట్ అయ్యి ఆయనతో నాట్లు వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అసలు ఇప్పటికి చాలా దగ్గర నాట్లే పడలేదు. నాట్లు ఇప్పుడిప్పుడే కొంత స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా నా దగ్గర ఒక పెద్ద చార్ట్ ఉంది. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పెద్ద మన వాతావరణ శాఖ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినాయి. ఆల్రెడీ మనకు లాస్ట్ యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించింది ప్రభుత్వం. ఎందుకనంటే ప్రాజెక్టులలో నీళ్లు లేవు. దానికి కారణం ఏంటంటే అంతకుముందు వానలు పడలేదనేది ఒక వాదన జరిపిండ్రు. నిజానికి అంతకుముందు వర్షాకాలంలో పడాల్సిన దానికన్నా 50% ఎక్కువ వాన పడ్డది. అయితే అది కొద్దిగా టైం తెప్పించి పడ్డది. యాక్చువల్ అప్పుడు కూడా జూన్లో పడాల్సింది, కొంత లేటుగా పడ్డది. అది ఆగస్టులోనో ఎప్పుడో వాన పడ్డది. అకాల వర్షాలు అవి. దాంతోన అంతే అయిపోయింది. లాస్ట్కు తాగునీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడ్డాం మొన్న సమ్మర్లో. ఇప్పుడు ఏమైంది అనేది అర్థమవుతలేదు. కరువు వస్తుందా ఏంది, మళ్ళీ మొత్తానికి కరువు వస్తుంది అన్నట్టు మనకు కనిపిస్తుంది. మన ప్రాజెక్టులలో ఇక్కడ కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని ఇక్కడ ఇవన్నీ నిండిన తర్వాత మనకు జూరాలకు, శ్రీశైలానికి, సాగర్కు నీళ్ళు వస్తాయి. దగ్గర మనకి కృష్ణా బేసిన్లోనే 36 లక్షల ఎకరాల్లో పంటలు పండాల్సిన అవసరం ఉంటుంది. నీళ్ళు ఇవ్వాలి ఆ ప్రాజెక్టుల ద్వారా. మొత్తం వానకాలంలో ఇప్పుడు యాసంగి అంటే తక్కువ వేస్తారు. యాసంగి కొద్దిగా టార్గెట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే నీళ్లు లేకపోవడము, లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి. కానీ వానకాలంలో ఫుల్ ఫ్లెడ్జ్గా అగ్రికల్చర్ చేస్తారు మనోళ్ళు. 1,31,00,000 ఎకరాలు టార్గెట్. ఏం టార్గెట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ప్రతి వానకాలంలో ఎంత ఇచ్చిన ఒక అంచనా ఉంటుంది కదా, ఆ అంచనా 1,31,00,000. కానీ ఇప్పటిదాకా పంటలు వేసింది కేవలం 29% మాత్రమే. వరి అయితే మొత్తం రాష్ట్రంలో పడిపోయింది. 72,000 ఎకరాల్లో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వరి వేసిండ్రు. ఇంకా ముందు అన్ని నారులు నేను చెప్పాను కదా, బహుశా ఆ నారులు నాటుకుంటూ పోతే అవుతుంది. 66 లక్షల ఎకరాల్లో పత్తి వేస్తారనుకుంటే ఇప్పటిదాకా 25 లక్షల ఎకరాలు వేసిండ్రు. సోయా 2 లక్షల ఎకరాలు వేసిండ్రు. 1,75,000 ఎకరాల్లో కంది వేసిండ్రు. ఇంకా అక్కడక్కడ మక్కలు కూడా బాగానే వేసిండ్రు. మామనార్ ఏరియా, ఆ ఏరియాలో కూడా మక్కలు బాగానే వేసిండ్రు. అసలు సాధారణ వర్షాలు అంటే పడాల్సిన దానికన్నా ఇంకా తక్కువ వర్షాలు, సాధారణ వర్షాలు అంటే తక్కువనే. పడాల్సిన వర్షాలు పడితే అది కంప్లీటెడ్. కొమరం భీము, కామారెడ్డి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఈ ఏరియాలో కొంత వర్షపాతం నమోదైంది. ఇంకొక 15 జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. మనకు తెలుసు వర్షాలు ఎట్లా పడుతున్నాయి ఇదంతా చూస్తున్నాం. ప్లస్ గోదావరి ప్రాజెక్టుల కింద కూడా అన్ని డెడ్ స్టోరేజే ఉన్నాయి. అక్కడ కూడా ఏం లేవు. మహారాష్ట్రలో వానలు పడితే మనకు గోదావరికి నీళ్ళు వస్తే అవుతుంది. ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాళేశ్వరం కూడా మూలకు పడేసింది ప్రభుత్వం. కాళేశ్వరం దగ్గర ఏదో రిపేర్లు జరిగినాయంట. ఈ రిపేర్లు అంతకుముందు చేసి ఉంటే ఇప్పటికి ఇంకా కొంత రిపేర్లు ఇంకా ప్రోగ్రెస్లో ఉండేది. కొంత నీళ్లు వెనుకకు అసలు మేడిగడ్డతో సంబంధం లేకుండా కూడా కాళేశ్వరం మిగతా పార్ట్స్ సుందిల కావచ్చు, అన్నారం కావచ్చు, అవి వాడుకొని కూడా మనము మిగతా కాళేశ్వరం దగ్గర ఏం ప్రయోజనం జరిగేదో అట్లాంటి ప్రయోజనం పొందొచ్చు అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కొంత నిర్ణయం తీసుకోలేకపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వాడితే ఒక ప్రాబ్లం, వాడకపోతే పెద్ద ప్రాబ్లం. వాడితే ఆ క్రెడిట్ అంతకుముందు గవర్నమెంట్కి పోతుంది, వాడకపోతే మొత్తం రైతులు కరవచ్చిపోయేటట్టున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి గవర్నమెంటే కాళేశ్వరం విషయంలో క్లారిటీగా లేదు. కాబట్టి మనం ఏం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నది. అయితే మొత్తం రాష్ట్రంలో ప్రస్తుతం పంటలు వేసిన స్థితులు కానీ, రాష్ట్రంలో ఉన్న వాతావరణ స్థితులు కానీ చూస్తున్నాం. ఇంకొక 15 రోజులు కనుక వాన పడకపోతే ఇట్లే ఆడింత ఈడింత తుప్పుతుప్ప పడిపోయింది అనుకోండి, ఇక రాష్ట్రంలో కరువు వచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఇప్పుడు పంటలు పండవు. మళ్ళీ మనకు నెక్స్ట్ సమ్మర్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సమ్మర్ అంటే ఇంకా మనకు మార్చ్, ఏప్రిల్ ఇంకా టైం చాలా ఉంది. కానీ నెక్స్ట్ మళ్ళీ యాసంగి పంటల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ప్లస్ తాగునీళ్ళకి ఇబ్బంది అవుతుంది. తాగునీళ్ళకి ఇప్పుడు ఈ చిన్న అక్కడక్కడ వానలతో మళ్ళీ కొంత భూగర్భ జలాలు కొంత పెరిగినాయి. కానీ ఇది పడలేదనుకోండి, ఈ కంటిన్యూ కాలేదనుకోండి, వాన పడలేదనుకోండి,
ఇక అంతే. ఇంకోటి ఏంటంటే అదనం తప్పితే కూడా వేస్ట్, పంటలకు పనికిరాదు. అదనం తప్పితే మనకు భూగర్భ జలాలు కొంత బెనిఫిట్, కొంత మనకు తాగునీళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు ఒకవేళ అకాల వర్షాలు పడితే. కానీ ఇప్పుడు కనుక వాన పడకపోతే అదనం తప్పితే ఇంకా పంటలు కూడా చేతికి రావు. నేను మొన్న ఎక్కడ చూసిన, వరంగల్లో చూసిన, ఆయన పత్తి గింజలు వేసిండు, ఆ మొక్కలు వచ్చినాయి, ఆ మొక్కలను బతికించుకోనికి ట్యాంకర్తో తీసుకొచ్చి నీళ్ళు కొడుతున్నారు. ఎంతమంది రైతులు అట్లా వాళ్ళు వేసిన పంటను కాపాడుకునేందుకు ఆ ఫెసిలిటీ ఉంటుంది, ఆ ట్యాంకర్లను తీసుకొచ్చి పోసి అంత ఖర్చు భరించే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక పాయింటే. కాబట్టి ఈ రైతులు అయితే చాలా ఇబ్బందులు ఉన్నారు. ఏమైందంటే మనకు స్టార్టింగ్లో కొంత వాన పడ్డది, అక్కడక్కడ వాన పడే వరకు ఇక పడ్డది కదా అని చెప్పి చేసి పడుతుంది కదా అని, కానీ అది హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా జూలైలో వానలు పడుతుందని చెప్పారు. యాక్చువల్గా వీళ్ళు చెప్పింది, వాతావరణ శాఖ వాళ్ళు చెప్పింది ఏంటంటే అంతకుముందు నెల జూన్ కన్నా ముందు మనకు ఏప్రిల్లో మేలో ఏం చెప్పారంటే ఈసారి బాగా వానలు పడతాయి, మంచి కాలం అవుతుంది, ఈసారి ఋతుపవనాలు కూడా తొందరగా వస్తున్నాయని చెప్పినారు. ఋతుపవనాలు తొందరగా వచ్చినాయి, తొందరనే వీక్ అయినాయి కూడా. ఋతుపవనాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినాయి మన రాష్ట్రం మీద, అందుకే వానలు పడలేదు. కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కరవిట్లు వస్తే ఏంది పరిస్థితి? ఎందుకంటే మనం బాగా పంటలు పండించుకొని మంచిగా పచ్చగా ఉంటున్న టైంలో కరువు అనేది వస్తే మళ్ళీ అది మళ్ళీ మనం మొదటికి తీసుకుపోతుంది, మన జీవితాలను అందం మళ్ళీ వెనుకకు, మళ్ళీ ఒక కొన్ని సంవత్సరాలు వెనుకకు పోవాల్సి వస్తుంది. పంటలు పండించే రైతు మళ్ళీ రోడ్ ఎక్కాల్సి వస్తుంది, రోడ్డున పడాల్సి వస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఏంది అసలు పరిస్థితులు, ఏమవుతుంది? కనీసం మన రాష్ట్రంలో వాన పడకపోయినా పక్క రాష్ట్రాల్లో వానలు పడితే, అటు కర్ణాటకలోనో ఇటు మహారాష్ట్రలో వానలు పడితే ఆ వరదగనకు వచ్చి మన ప్రాజెక్టులకు నీళ్ళు వస్తే కొంత మనకు సేఫ్. కనీసం ఆ నీళ్లు స్టోరేజ్ చేసుకోగలిగితేనే మళ్ళీ అక్కడ నుంచి వచ్చే నీళ్లను ఎప్పటికప్పుడు అటు కృష్ణాకు ఇటు గోదావరిలోకి వదిలేస్తారు అనుకోండి, అంటే ఇవన్నీ తీసుకుపోయి సముద్రంలో కలుస్తాయి, అట్లా వదిలేస్తారు అనుకోండి, వేస్ట్ అయిపోతాయి. మన దగ్గర ఉన్న రిజర్వాయర్స్ నింపుకొని, మన దగ్గర ఉన్న ఇటు కాళేశ్వరం లింక్ అంతా నింపుకొని దాదాపు 300 కిలోమీటర్లు కాలువలో నీళ్లు నింపొచ్చు అని చెప్తున్నారు. అట్లాంటిది కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం వాల్యూ కూడా తెలుస్తుంది అన్నారు. కాబట్టి మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇవన్నీ లింక్స్ వాడుకొని ఇటు కృష్ణాలో ఉన్న అటు మొత్తం రిజర్వాయర్స్ కావచ్చు, మిగతా ప్రాజెక్టులు కావచ్చు, అవన్నీ కూడా నింపుకొని ఉంటే మనకు బెనిఫిటే. నేను అసలు మన రిజర్వాయర్ల సిచ్యువేషన్ ఎందుకు కూడా మీకు చూపిస్తాను. రిజర్వాయర్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందంటే చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. రిజర్వాయర్లో నీళ్ళు లేవు, అన్ని డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినాయి. ఇది పరిస్థితి. ఆల్మట్టి పైన కర్ణాటకలో 129 టీఎంసీల కెపాసిటీ ఉంటే 35 ఉన్నాయంట నీళ్ళు, 35 టీఎంసీలు ఉన్నాయి నీళ్ళు. తుంగభద్ర డ్యామ్ 105 ఫుల్ కెపాసిటీ ఉంటే 5 టీఎంసీలు ఉన్నాయంట. ఉజ్జయినిలో 117 ఉంటే 40 టీఎంసీలు ఉన్నాయంట. నారాయణపూర్లో ఇవన్నీ నిండితే మన కిందికి వస్తాయి నీళ్ళు. అప్పుడు ఇవన్నీ నిండనీకనే ఎంత పెద్ద బొక్కు ఉంది పైన, ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అసలు అవన్నీ ఎప్పుడు నిండాలి, ఎప్పుడు వానలు పడాలి, ఇవన్నీ నిండిన తర్వాత మన జూరాలకు రావాలి. జూరాలలో 8 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి, దాదాపు 9.66 ఫుల్ కెపాసిటీ అంటున్నారు. శ్రీశైలంలో 215 టీఎంసీలో నీళ్ళు ఉండాలి ఫుల్ కెపాసిటీ, 37 టీఎంసీల నీళ్ళు మాత్రమే ఉన్నాయి. డెడ్ స్టోరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి ఇంకా ఇవి. నాగార్జున సాగర్లో 312 టీఎంసీలకు 122 టీఎంసీలు ఉన్నాయి. మరి ఇక్కడ విద్యుత్ తయారు చేసుకోవాలి, చాలా ఉన్నాయి, మనకు చాలా ఎఫెక్ట్ ఉంది. పైన కర్ణాటకలో ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చాలా డీవియేషన్ కనిపిస్తుంది. డెడ్ స్టోరేజ్ కానీ అసలు ఉన్నాయి, అవన్నీ నిండి వచ్చే వరకు మనకు కరువు వస్తుందో కాలం వస్తుందో అన్న ఒక డౌట్ అయితే కనిపిస్తుంది. అందరూ మొగులు తిక్కు చూస్తున్నారు, వర్షాలు పడతాయా పడవా. ఇక వర్షపాతం 111 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందండి తెలంగాణలో. 111 మండలాలలో 7 మండలాల్లో తీవ్ర లోటు అంట. అంటే కనీసం విత్తనాలు వేసుకునే పరిస్థితి కూడా లేదంట. విత్తనాలు కూడా వేలు ఇప్పటిదాకా, జూన్ అయిపోయింది కదా. ఇక 210 మండలాల సాధారణ వర్షపాతం పడ్డది. అది కూడా వర్షపాతం ఎట్లుండాలంటే ముసురులాగా పడితే విత్తనాలు వేసుకొని వస్తుంది. విత్తనం వేసుకుంటే ఒక 2 రోజులు ముసురు పట్టి మళ్ళీ 4 రోజులు ఆగి మళ్ళీ ముసురు పడితే అట్లా పంట పెరుగుతుంది మొక్కలు. కానీ ఈ సాధారణ వర్షపాతం ఎట్లా అంటే ఇంకా తీవ్రంలో కన్నా అసలే పడదు. ఈ సాధారణ వర్షపాతం కనుక ఏంటంటే ఒక రోజు పడుతుంది, ఇంకా 1 రోజులు పడదు, 10 రోజులు పడదు, మళ్ళీ ఎప్పుడో కొద్దిగా పడుతుంది. అట్లాంటి వర్షపాతం 210 మండలాల్లో పడ్డది. ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే తెలంగాణలో కరువు వస్తుందా, కరువు రాబోతుందా, కరువుకి ఇవి సంకేతాలా, వాట్ నెక్స్ట్ కరువు వస్తే సాగునీరు లేక తాగునీరు లేక మనం ఎంత ఇబ్బంది పడతామో అనేది ఒక రకమైన టెన్షన్ ఒకటి కనిపిస్తుంది. కృష్ణా ప్రాజెక్టులు ఎండిపోయినాయి, గోదావరి ప్రాజెక్టులు ఎండిపోయినాయి. కాళేశ్వరం రేపో మాపో మహారాష్ట్ర నీళ్లు పడితే కాళేశ్వరాన్ని వాడుకునే పరిస్థితిలో లేదు. కాళేశ్వరం మేడిగడ్డ వదిలేసి మిగతా వాడుకుంటే బాగానే ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. కానీ దాన్ని కూడా వాడుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కృష్ణాని అక్కడ నీళ్లు పడితే మనకు నింపుకోవడానికి పెద్దగా రిజర్వాయర్ లేవు కృష్ణాలో. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.